నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. సచివేడు నియోజకవర్గంలోని వనరులను దోచుకోవడానికి నన్ను ఓడగొట్టాలనుకుంటున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం సంచలన కామెంట్స్. బిఆర్ అంబేద్కర్ మెడలో చెప్పుల దండ, ఘటనపై స్పందించిన వాసంశెట్టి సుభాష్. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతా టీడీపీ జాతీయ నేత ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యాన పార్క్ బోర్డు ధ్వంసం. ఆస్ట్రేలియాకి చెందిన వైఎస్ఆర్ అభిమాని రమణారెడ్డి సందేశం. వైఎస్ఆర్ విగ్రహాలపై అలరి మూకల వికృత దాడులు, ఖండించిన వైఎస్ షర్మిల. ప్రొద్దుటూరులో టీడీపీ వ్యక్తిపై వైసీపీ వ్యక్తి కొడవలతో దాడి. జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం. ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు. హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ ఝాన్సీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రౌండ్ లో 4వ ఇందిరాగాంధీ నేషనల్ సీనియర్ ఉమెన్ ఛాంపియన్షిప్ 2024 లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడా రంగంలో పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందించాలని, పిల్లలు ఏ ఆటలో ఉత్సాహంగా ఆడుతున్నారు వారి ఆటల్లో తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ. కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్ లో మహిళా ఛాంపియన్షిప్ క్రికెట్ లీగ్ జరుగుతా ఉంది. నన్ను ఆహ్వానించిన ఝాన్సీ గారికి కృతజ్ఞతలు. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఆటల్లో ప్రోత్సహించాలి. ఆటలు ఆడడం వల్ల దేహదారుఢ్యం పెరుగుతా ఉంది, మంచి జ్ఞాపక శక్తి పెరుగుతా ఉంది. చురుగ్గా వాళ్ళు అన్ని విషయాలలో పార్టిసిపేట్ చేయగలరు. ఆటలు అయిపోయిన తర్వాత చదువు మీద కూడా మంచి శ్రద్ధ పెట్టగలరు. కాబట్టి తల్లిదండ్రులకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా క్రీడా మైదానాలను డెవలప్ చేస్తూ వాటికి కావలసిన సామాగ్రిని కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా సమకూరుస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా క్రీడాకారులను చాలా బాగా ప్రోత్సహించి రాష్ట్రంలో మంచి క్రీడాకారులను తయారు చేసే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తూ ఉన్నారు. సచివేడు నియోజకవర్గంలోని వనరులను దోచుకోవడానికి నన్ను ఓడగొట్టాలనుకున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం సంచలన కామెంట్స్ చేశారు. నీతి, నిజాయితీ, ధర్మానికి సచివేడు నియోజకవర్గం ప్రజలు ఓటు వేశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూలం మండిపడ్డారు. తిరుపతి జిల్లా వరదలిపాలెంలోని కేసీపీ కళ్యాణ మండపంలో ఆదివారం క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం నిర్మల్ ఆధ్వర్యంలో విజయోత్సవ అభినందన సభ ఆయన మాట్లాడారు. రాజకీయాలు చాలించుకోవాలనుకున్నా కానీ నియోజకవర్గాన్ని కబ్జాకోరు, దగాకోరు, లూటీకోలతో కాపాడాలని బరిలో దిగానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదిమూలం గెలవకూడదని శాయశక్తుల ప్రయత్నాలు చేశారని, ప్రజల ధర్మం వైపు నిలబెట్టారని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఎర్రపోతవరం గ్రామంలో కొంతమంది దుండగులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ మెడలో చెప్పుల దండ వేసి అవమానించారు. ఈ ఘటనపై వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు. ఈ పని చేసిన దుండగులు ఏ పార్టీ వారైనా, ఏ కులస్తులైనా వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారు. రానున్న 24 గంటల్లో వారిని పట్టుకుంటామని, డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే కొంతమంది గుర్తించారు. కొన్ని క్లూలు పట్టుకున్నారని చెప్పారు. ఏ ఒక్కరు కూడా కంగారు పడద్దని, సమన్వయంతో ఉండమని, ఇలాంటి ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటానని వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు జరిగిన సంఘటన చాలా విచారించదగ్గ విషయం. పొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దేవుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కొంతమంది దుండగులు చెప్పులు దండ వేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వితిన్ 24 అవర్స్ లో ఈ డాగ్ స్క్వాడ్ తో గాని న్యాయమైన విచారణ జరిపి ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వితిన్ 24 అవర్స్ లో పోలీసు వారు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. వాళ్ళు ఏ పార్టీ వారైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సమన్వయంతో ఉండండి. వితిన్ 5 అవర్స్ వాళ్ళందరినీ లిఫ్ట్ చేస్తాం. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆల్రెడీ కొన్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది పోలీసులు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతాన్ని టీడీపీ జాతీయ నేత ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు.
నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కలెక్టరీ నగరిపల్లిలోని ఆయన స్వగృహంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి వారి అనుచరులు చేసిన భూ ఆక్రమణలు, అక్రమ ఇసుక తరలింపు, అక్రమ రిజిస్ట్రేషన్లు, సహజ వనరులు దోచుకున్న వారు, వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం 42 డివిజన్లో గల వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉద్యానవనం పేరుతో నిర్మించిన పార్కు బోర్డును కొందరు టీడీపీ నాయకులు తొలగించారు. ఆదివారం ఆ పార్కుకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అని ఉన్న బోర్డును ఆదివారం కొందరు తొలగించారు. ఈ తొలగింపులో 40వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య కుమారుడు నవీన్, మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న భవానీపురం పోలీసులు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. ఆస్ట్రేలియాకు చెందిన వైఎస్ఆర్ అభిమాని రమణారెడ్డి సందేశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం జగన్మోహన్ రెడ్డి అని ఆయన తెలిపారు. ఎంతో కష్టపడి పనిచేసిన పార్టీలో సీనియర్ నాయకులను పక్కన పెట్టారని, అదే ఓటమికి కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాల తర్వాత ఈ గొంతు, ఈ వ్యక్తిని వైఎస్ అభిమానులందరూ 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం తర్వాత 2009 నుంచి 2019 వరకు పనిచేసినటువంటి అనేక మంది వైఎస్ అభిమానులకి ఈ రమణారెడ్డి ఆస్ట్రేలియా గొంతు, ఈ ముఖం గుర్తుపట్టుంటారు. ఇవాళ మీ అందరికి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే, నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ ఓటమి గురించి ఒక మాట చెప్తామని వచ్చాను. జగన్ ఓటమికి కారణాలు ఎవరు, కారకులు ఎవరు? జగన్ ఓటమికి కారకులు జగనే. జగన్ ని ఎవరు ఓడించలేదు, ఈవీఎంలు ఓడించలేదు, ప్రజలు అంతకంటే ఓడించలేదు. కానీ జగన్ ని ఓడించింది జగనే. ఒక మోనార్క్ లాగా, ఒక దేవుడు లాగా, ఒక దైవాంశ సంభూతుడిలాగా పార్టీ కోసం కష్టపడినటువంటి వేలాది మంది కార్యకర్తల్ని, దేశ విదేశాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని తృణీకరించి వాళ్ళని పురుగుల్లాగా చూసి సాంబార్లో కరేపాకులాగా తీసి పక్కన పడేసి, వాళ్లు తింటే తను తింటే అంతా ఆయన ఆశయాలను నిలబెట్టడానికి ప్రాణాలొడ్డి 2009 నుంచి నిలబడిన కార్యకర్తలందరినీ పూచిక పుల్లగా తీసి పక్కన పడేసి వాళ్ల ముఖాలు చూడటానికి కూడా ఇష్టపడలేదో ఆ రోజే జగన్ పతనం స్టార్ట్ అయింది. రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాలపై అల్లరి మొక్కలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వైఎస్ షర్మిల ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణమని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందని ఆమె పేర్కొన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. బాధ్యులైన వారిపై వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తుందని అన్నారు. 19వ వార్డుకు చెందిన సోహాల్ అనే వ్యక్తి టీడీపీ నాయకుడు విఎస్ ముక్తార్తో తిరుగుతున్నాడని 19వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ నీలపురం చాంద్ భాషా కొడవలతో దాడి చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిందని ఎక్కువ చేయొద్దంటూ ఎర్రగుంట్ల బైపాస్లోని సినీ హబ్ వద్ద సాహిల్పై కొడవలతో నీలపురం చాంద్ భాషా అతని అనుచరులు దాడి చేశారు. దీంతో వెంటనే స్నేహితుల సహాయంతో బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని గ్రామీణ కృష్ణాయపాలెంలో గత ఏడాది పేదలందరికీ ఇళ్ల కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన స్తూపాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దాంతోపాటు పక్కనే శంకుస్థాపన చేసిన శిలాఫలకం దిమ్మను సైతం పగలగొట్టారు. రాజధాని భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఈ ప్రాంతంలో స్తూపాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. రాజ్యం ఆరోగ్యశ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్సన్, వెన్నెముక చికిత్సకు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్యాకేజీ ధరలు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన 497.29 కోట్ల రూపాయలను విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కొత్త చికిత్సా విధానాల కోసం ప్రస్తుతం ఉన్న పథకాల ఆర్థిక సవరణపై డిప్యూటీ సీఎం సెక్రటరియట్లో ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ కింద 2.84 కోట్ల రూపాయల లబ్ధిదారులు ఉన్నారని, వీరికి 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతుందన్నారు. ప్రస్తుతం ఈ పథకంలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉండగా, ఇందులో 1375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణుల సూచనల మేరకు డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కిందకు రాని యాంజియోగ్రామ్, పార్కిన్సన్,
వెన్నుపూసకు సంబంధించి 65 ఆధునిక చికిత్స విధానాలను ఇక నుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. వీటికి తోడు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్లో ఉన్న 98 చికిత్సా విధానాలు ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల దాదాపు 189.89 కోట్ల రూపాయల ఖర్చు ప్రభుత్వమే పడనుంది. అంతేకాకుండా 65 కొత్త చికిత్స విధానాల కోసం ప్రభుత్వం 158.20 కోట్ల రూపాయల ఖర్చు చేయనుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. సచివేడు నియోజకవర్గంలోని వనరులను దోచుకోవడానికి నన్ను ఓడగొట్టాలనుకుంటున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం సంచలన కామెంట్స్. బిఆర్ అంబేద్కర్ మెడలో చెప్పుల దండ, ఘటనపై స్పందించిన వాసంశెట్టి సుభాష్. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతా టీడీపీ జాతీయ నేత ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యాన పార్క్ బోర్డు ధ్వంసం. ఆస్ట్రేలియాకి చెందిన వైఎస్ఆర్ అభిమాని రమణారెడ్డి సందేశం. వైఎస్ఆర్ విగ్రహాలపై అలరి మూకలు వికృత దాడులు, ఖండించిన వైఎస్ షర్మిల. ప్రొద్దుటూరులో టీడీపీ వ్యక్తిపై వైసీపీ వ్యక్తి కొడవలతో దాడి. జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం. ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.